హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు 6 డిగ్రీలు, 10 పీజీలు, 2 పిహెచ్డీలు, 18 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న మేనేజ్మెంట్ గురు, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ నారాయణ గారు. మిగతా వివరాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నాట్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ కదా. ఏ కిడ్ కూడా, ఏ పిల్లవాడు కూడా ఒకే రకమైన స్కిల్తో పుట్టడు, ఉండడు కూడా. సో ఎంఈసి, బైపీసీ, సిఈసి, ఎంపీసీ ఇలాంటి చదువులు చదవకుండా ఇంకా ఈజీ కోర్సులు ఏమైనా చేయాలి అనుకునే పిల్లలకి మీరు ఇచ్చే సజెషన్? అయితే చాలా మందికి మైండ్లో ఏమడుతుందంటే ఒక 4 గ్రూప్స్ మాత్రం తెలుసు. అవి ట్రెడిషనల్ గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసిసి. ఇవి కాస్త టాప్ మ్యాథ్స్ నాలెడ్జ్ ఉన్నవాడు మ్యాథ్స్ చదవాలి, మ్యాథ్స్ లేనివాడు బైపీసీ సైన్స్ చదవాలి, లేకపోతే కామర్స్ ఎంఈసి. మ్యాథ్స్ చదివితే మరి సిఈసి. 4 ఉన్నాయి. ఈ 4 కోర్సు చదవలేని పాప చాలా మంది ఉన్నారు. ఇంకా బలంతంగా ఉండేది ఈ 4 కోర్సులే కదా. ఇంకా అందుకని ఇంకా సిఈసికి వెళ్తా ఉన్నారు, అది కూడా చదవలేకపోతా ఉన్నారు. అయితే ఈ 4 కోర్సుల కన్నా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి, సిఈసి కన్నా ఓ మంచి ఇంటర్మీడియట్ కోర్సు పెట్టింది గవర్నమెంట్. అదే టీహెచ్ఎం. టీహెచ్ఎం అంటే టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సు 2 years కోర్సు. ఈ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసిసి లాగానే చాలా ఈజీ కోర్సు, చాలా ఈజీ ఎగ్జామ్స్, చాలా ఈజీ సబ్జెక్ట్స్. మరి అందరికీ అనిపిస్తుంటే కష్టపడితే కదా మంచి గ్రూప్ లెక్కన ఈజీ కోర్సు, ఈజీ ఎగ్జామ్స్, ఈ సబ్జెక్ట్స్ అది ఒక పెద్ద గ్రూప్ కాదు కదా అని అనుకుంటారు. కష్టపడితేనే అర్థం కాని సబ్జెక్ట్ చదివితేనే గొప్ప సబ్జెక్ట్ కాదు. ఈ సబ్జెక్ట్ చదువుకొని కూడా మంచి ప్లేస్మెంట్కి వెళ్ళొచ్చు. సో టీహెచ్ఎం అంటున్నారు. మరి టీహెచ్ఎం చేసిన వాళ్ళకి డిగ్రీలో ఎలాంటి కోర్సులు తీసుకోవాలి? ఇప్పుడు ఎంపీసీ చేస్తే బీటెక్, బైపీసీ చేస్తే నీటు మెడిసిన్, ఎంఈసీ చేస్తే సిఏ. అయితే మరి టీహెచ్ఎం టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కూడా చేస్తే బిహెచ్ఎం డిగ్రీ చేసుకోవచ్చు. ఓకే. బిహెచ్ఎం అంటే బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇది రిలేటెడ్ కోర్సు. ఇప్పుడు ఎంపీసీకి బీటెక్ ఎలాగ రిలేటెడ్, రెండు డిగ్రీలు, బైపీసీ మెడిసిన్ ఎలా రిలేటెడ్, టీహెచ్ఎం బిహెచ్ఎం ఉంది కదా. ఇంకెందుకు మళ్ళీ ఆ డిగ్రీలు, అర్థం కాని డిగ్రీలు, మళ్ళీ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఎందుకు? మన పిల్లవాడు మంచి పొజిషన్కి వెళ్ళాలి కదా. డబ్బులు సంపాదించాలి మన పర్పసా, లేకపోతే సర్టిఫికేట్ తీసుకోవడం పర్పసా? అది అర్థం కాదు. అది ముందు అది క్లారిటీ లేదు అందరికి. చదువుతున్నారు ఇప్పుడు బీటెక్లో, ఎంబీఏ చదివిన కన్నా మనం చెప్పుకుంటామే రియల్ ఎస్టేషన్ వాళ్ళు కోటి సంపాదిస్తున్నారని. అంటే ఏంటి దాని అర్థమే నాకు అర్థం కావట్లేదు. నవ్వే డేస్ మన రోజులైతే ఇదిగో డాక్టర్ నారాయణ గారు 2 PhD చేశారంటే ఆ రోజు గొప్ప. ఈ రోజు గొప్ప ఏముంది? మనకి డబ్బులు లేకపోతే కోవిడ్ దగ్గర డబ్బు కొట్టాం, అయ్యా నా దగ్గర ఒక 10 లక్షలు 20 లక్షలు పోయి అడుగుతాం చేలు కట్టుకునే వాళ్ళని. ఆ వాళ్ళని చదువుకోవాలా? ఇప్పుడు ఎవరికి గొప్ప అయిపోయింది? డబ్బు ఉన్న దగ్గర గొప్ప అయిపోయింది. మనీ కావాలి. అయితే చదువుద్దని అంటాము, చదువుతో పాటు అలాంటి చదువులు కావాలని నేను అంటున్నాను. సో ఇప్పుడు ఫైనల్ గా సరే సార్, మీ మాట విని మేము ఇంటర్లో టీహెచ్ఎం అండ్ డిగ్రీలో బిహెచ్ఎం చేసాము, మాకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారు ఒకవేళ చేస్తే? జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, ఇంకా డెసిషన్ తీసుకున్నాము అన్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? అయితే టీహెచ్ఎం బిహెచ్ఎం 5 years మన దగ్గర చదివితే వీళ్ళకి 5 benefits ఇస్తాం. ఏంటి 5 benefits అంటే, ఫస్ట్ బెనిఫిట్ 100% జాబ్ గ్యారంటీ అండ్ బాండ్ పేపర్. ఇది తిరుగులేదు మన దగ్గర హైలైట్. రెండో హైలైట్ ఇంకా తిరుగులేదు అంటే ఈ 5 years లో వన్స్ ఫ్రీ ఫారిన్ టూర్. థర్డ్ ఇయర్లో 5 years 5 వాల్యూ కోర్సెస్. ఫోర్త్ వచ్చరికి ఎవ్రీ 6 months ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, ఒక ఇండస్ట్రియల్ విజిట్. వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కాబట్టి ఈ అన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి మేము వీళ్ళకి నాలెడ్జ్ ఇప్పిస్తాం. అవి తర్వాత వచ్చరికి వీళ్ళకి టీహెచ్ఎం గ్రేట్ గుడ్ న్యూస్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది 35,000 per year. 35,000 3 years 1,05,000 గవర్నమెంట్ వస్తుంది. హ్యాపీ కదా. ఈ 5 benefits మన దగ్గర చదువుకునే వ్యక్తులకి ఈ అవకాశం కల్పిస్తున్నాం. వీళ్ళకి కూడా వాల్యూ యాడెడ్ కోర్సులు సపరేట్ గా ప్లాన్ చేశారు సార్? వీళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే ఈ టీహెచ్ఎం బిహెచ్ఎం వీళ్ళకి ఏంటిది పక్కగా ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు, చాలా రిలేటెడ్ హోటల్ కోర్సులకి. ఎందుకంటే ఎక్కువ ఈవెంట్స్ చేస్తుంటారు ప్రతిదీ. వీళ్ళకి ఒక ఉగాది ఫెస్టివల్ ఎలా చేయాలి, ఒక శివరాత్రి ఫెస్టివల్ ఎలా చేయాలి, ఒక మ్యారేజ్ ఈవెంట్ ఎలా చేయాలి, ఒక బిజినెస్ ఈవెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ ఈవెంట్స్ వస్తాయి వీళ్ళకి. అందులో ఈవెంట్స్కి వెళ్తుంటారు, వీళ్ళకి నాలెడ్జ్ కోసం ఎక్స్పోజర్ వెళ్తుంటారు. వీళ్ళకి మనం పంపిస్తుంటాం, బయటకి ఈవెంట్స్ పంపిస్తుంటాం ఇంటర్న్షిప్ కింద. మరి ఆ విధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ చాలా రిలేటెడ్. తర్వాత బార్ టెండింగ్ ఇస్తాం ఒక ఇయర్ కల్నరీ స్కిల్స్ ఇస్తాం. ఒక ఇయర్ వచ్చేసరికి మనకు కార్వింగ్ కోర్స్ ఇస్తాం. ఒక ఇయర్ డిజిటల్ మార్కెటింగ్. ఈ కోర్సులు వాళ్ళే నేర్చుకున్నారా ఇక లైఫ్ ఆనందమే ఆనందం. ఇంకా మనం అనుకుంటాము బిజినెస్ కోర్స్ చెప్పుకోవడం చూసారా, వాళ్ళు సపరేట్గా నాలెడ్జ్ నేర్చుకోవాలా. వీళ్ళ దగ్గర స్కిల్ ఉంది, ప్రతి స్కిల్ నేర్చుంది. బిస్కెట్ తయారు చేస్తారు నేర్చుకుంటారు, చాక్లెట్ నేర్చుకుంటారు, ఐస్ క్రీమ్ నేర్చుకుంటారు, పిజ్జా నేర్చుకుంటారు, బర్గర్ నేర్చుకుంటారు, అన్ని ఐటమ్స్ నేర్చుకుంటారు. ఇవాళ ఒక బర్గర్ ఎంత రేటు, ఒక పిజ్జా రేట్ ఎంత? 300, 400, 500 కాదు.
డైలీ 100 బర్గర్స్ పిజ్జాలు అమ్మితే 500 into 100 50,000 పర్ డే సంపాదించుకోవచ్చు. 50,000 into 30 days 50 lakhs. ఫుడ్లో 50% ప్రాఫిట్ ఉంటుంది. ఎవరి తెలియని విశేషం అంటే ఫుడ్లో 50% ప్రాఫిట్. 15 లక్షలు టర్న్ ఓవర్ చేస్తే మంత్లీకి 50% 7 లాక్ మిగిల్చుకోవచ్చు. ఈ నాలెడ్జ్ ఎవరు అందిట్లా మనకు. అరే వీడు వాటర్ కూడా చేస్తుంటే జాబ్ పో. వాళ్ళ చేతిలో స్కిల్ ఉంది. 5 years అన్ని నేర్చుకుంటాడు వీడు. ఎవరినో ఇంకా చెప్పులు అవసరం లేదు, ఎవరినో ఒక టెక్నికల్ పర్సన్ వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళు నేర్చుకుంటారు, వీళ్ళకి వచ్చు. పిజ్జాలు, బర్గర్లు, KFCలు, పిజ్జా హట్లు అన్ని నేర్చుకో. డొమినోస్ పిజ్జాలు ఏమి వాళ్ళది బయట అమ్ముతున్నారో అలాంటివన్నీ వీళ్ళు నేర్చుకుంటాడు. ఈ 5 yearsలో ఎన్ని నేర్చుకుంటాడంటే 200 items నేర్చుకుంటాడు. 200 items నేర్చుకున్నవాడు జాబ్ పోవాలన్నా, 30,000 40,000 1 lakh జాబ్ పోవాలన్నా, వాడు క్లౌడ్ కిచెన్ లాంటిది పెట్టుకుంటే వాడు బయట ఎక్కడ పెట్టుకొని చాలు. ఇంతకుముందు పెద్ద మెయిన్ రోడ్లో పెట్టుకోవాలి, ఎక్కడ షాప్ చౌరస్తాలో పెట్టుకోవాలని. ఇవాళ స్విగ్గీ జొమాటో వచ్చింది కదా, ఆన్లైన్ బిజినెస్. వీడు చక్కగా మంచి వెబ్సైట్ తయారు చేసుకుని పెట్టుకున్నాడంటే మంత్లీకి 20-30 lakhs. ఈ తెలివి మనం ఎందుకు నేర్పించట్లేదు పిల్లలకి? వాటర్ మెయిన్ కోర్స్ అందరిలో ఏమేమి తప్పుడు భావన ఉంది. అరే కుకింగ్, సర్వీసింగ్, రెస్టారెంట్లో, దాబాలలో, హోటల్స్ జాబ్స్ ఇప్పిస్తారు, అది కూడా 20,000 30,000 15,000 ఉంటుంది. అది ఆర్డర్ కోర్సు, టాప్ కోర్స్ అంటే MPC బీటెక్లు, బైపీసీ నీటిలో అట్లా పోయింది. వాటిని మించిన కోర్స్ కాదు, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కాదు, స్కిల్డ్ ప్రోగ్రామ్ కాదు. దాన్ని ఎవరు మనం అందిస్తున్నాం? అట్లా మనం తీసుకెళ్తాం. అంటే సార్ ఓన్లీ హోటల్ సెక్టార్స్ లోనే ఉంటాయా, ఇంకా డిఫరెంట్ సెక్టార్స్ లో కూడా వీళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటాయా? ఇది కూడా చాలా మంది తెలియని విషయం. ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఓన్లీ హోటల్సే. ఆ హోటల్స్ కూడా ఓల్డ్ మీద కలిసి హోటల్స్. హోటల్స్ కాదు, మొత్తం 8 sectors జాబ్స్ ఉన్నాయి. ఏంటి 8 sector అంటే ఫస్ట్ సెక్టర్ హోటల్ ఇండస్ట్రీ. తాజ్ కృష్ణ, తాజ్ మధ్య తాగడానికి వెళ్తే అక్కడ ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి? జనరల్ మేనేజర్, HR మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్, బ్యాంక్వెట్ హాల్ మేనేజర్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చెఫ్ గా, BDOగా ఇన్ని రకాల పోస్టులు ఉన్నావే, అది ఇండస్ట్రీ అంటారు. సెకండ్ వచ్చరికి ఎయిర్లైన్స్, ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్ జాబ్స్ ఉంటాయి. థర్డ్ వచ్చరికి క్రూజ్ లైన్స్, పెద్ద షిప్ లో జాబ్స్ ఉంటాయి. ఫోర్త్ వచ్చరికి టూరిజం సెక్టర్ అంటే బ్యూటిఫుల్ కంట్రీస్, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా జాబ్స్ ఉంటాయి. ఫిఫ్త్ వచ్చరికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కాలేజెస్. కాలేజీల్లో ఈ కోర్స్ అలాంటి కాలేజీల్లో లెక్చరర్స్ ప్రిన్సిపల్కి వెళ్ళిపోవచ్చు కదా. మరి లెక్చరర్ ప్రిన్సిపల్ అంటే వాల్యుబుల్ రెస్పెక్టబుల్ జాబేగా. ఎవరున్నారు? కుకింగ్ సర్వీసింగ్ అని. ఇక వచ్చేసరికి రైల్వేస్ జాబ్స్ ఉన్నవి, రిటైల్ సెక్టార్లో జాబ్స్ ఉన్నవి, తర్వాత వచ్చేసరికి మల్టీనేషనల్ జాబ్స్ ఉన్నవి, బోర్డ్ అండ్ సెక్టర్స్ జాబ్స్ ఉన్నాయి. హోటల్ మెన్ కోర్స్ చేస్తే మై డియర్ పేరెంట్స్, స్టూడెంట్స్, హోటల్స్ కాదు 8 sectors జాబ్స్ ఉన్నాయి తెలుసుకోండి. అలాంటి ఇన్స్టిట్యూట్ చేరండి, అలాంటి నాలెడ్జ్ ఉన్న ఇన్స్టిట్యూట్ చేరండి, అలాగే ఎక్స్పోజర్ అవుతుంది, మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. అలాగే సార్, ఈ అకాడమిక్స్ తో పాటుగా వాళ్ళు ఒక టాప్ పొజిషన్ కి వెళ్ళాలంటే ఎలాంటి స్కిల్స్ ని వాళ్ళ కరికులంలో ప్లాన్ చేస్తారు? ఇప్పుడు మన దగ్గర ఏం చేస్తున్నామంటే మంత్ లో 4 weeks ఉంటాయి. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక హెడ్ పొజిషన్కి వెళ్తేనే హైయెస్ట్ సాలరీ ఉంటుంది. హెడ్ అంటే ఏంటి? జనరల్ మేనేజర్, HR మేనేజర్, CEO, BDO ఇలాంటివి. మరి వాళ్ళకి ఏం స్కిల్స్ కావాలి? లీడర్షిప్ స్కిల్స్ కావాలి. మండే టు సాటర్డే మండే లీడర్షిప్ స్కిల్స్ ఇస్తే, ట్యూస్డే వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్, తనకి ఎంప్లాయీస్ రైట్ కమ్యూనికేట్ చేయాలిగా. ఇక వెనస్డే వచ్చేసరికి ఇంటర్వ్యూ స్కిల్స్, మొదటి నుంచి ఇంటర్వ్యూలో ఎలా పార్టిసిపేట్ చేయాలి. పెద్ద కంపెనీలో కదా పెద్ద ప్యాకేజ్ వచ్చేది, ఇంటర్వ్యూ స్కిల్స్ మొదటి నుంచి ఇస్తుంటాం. ఇక థర్డ్ వచ్చేసరికి ఎనాలిటికల్ స్కిల్స్, అంటే ఒక లైఫ్ని కానీ ఒక జాబ్ని కానీ ఎలాగ ఎనాలిసిస్ చేసుకోవాలి. అంటే నేను ఎక్కడ వెనకబడినానో, ఏది తక్కువ ఉంది నా స్కిల్, నేను ఏది నేర్చుకోవాలని ఎనాలిటికల్ స్కిల్స్ అంటాం. ఫిఫ్త్ వచ్చేసరికి సబ్జెక్ట్ స్కిల్స్. ఇందాక మనం చెప్పానే, ఏంటిది? ఒక పిజ్జా, ఒక బర్గరు, ఒక KFC చికెను, ఇలా డొమినోస్లు, ఇవన్నీ మనం నేర్చుకుంటే మనం ఎందుకు లక్షల్లో సంపాదించుకోలేము? అదే కోర్స్ అది కదా, ఆ దృష్టి మనం ఎందుకు ఆలోచించట్లేదు అని ఇక్కడ మనం చేసుకుంటాం. అది సబ్జెక్ట్ స్కిల్స్ తీసుకెళ్తున్నాం. 6th వచ్చేసరికి ఇంటర్పర్సనల్ స్కిల్స్, తన గురించి తను తెలుసుకోవటం, ఇతర గురించి తెలుసుకోవటం. అదొక్కడే క్లారిటీ వచ్చిన జీవితంలో చాలా సక్సెస్ అవుతుంది. ఇదే మండే టు సాటర్డే 6 types ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ నేర్పిస్తున్నాం. అంటే ఏదైనా ఒక వస్తువుని నేను ఒక దృక్పథంతో, ఒక థింకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు, మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు సార్. బట్ ఎవరైతే కావాల్సిన నేర్చుకున్న సబ్జెక్ట్ మీద వాడు ఫోకస్ చేసి ఆ ఐటమ్ ని గ్రాస్ప్ చేయగలుగుతాడో అసలైన స్టూడెంట్ అంటే వాడు. సో 6 types ఆఫ్ పవర్ఫుల్ థింకింగ్ ఐడియాస్ ని డెవలప్ చేసుకునే విధానం ఒకటి మన ఇన్స్టిట్యూషన్ లో ఉంది. దాని గురించి ఒకసారి అయితే మన దగ్గర ఇంకో టాప్ ఏంటంటే 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. పవర్ ఆఫ్ థింకింగ్ అంటే థింకింగ్ లో కూడా పవర్గా ఉండాలి, అప్పుడే ఏదైనా సాధిస్తాం. లాక్స్ కాదు, క్రోడ్స్ కాదు, ఏదైనా ఒక ఇండస్ట్రీ సృష్టించగలుగుతాం. ఏంటంటే మనము ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ 6 types ఆఫ్ స్కిల్స్ అయితే, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. మండే టు సాటర్డే, మండే వచ్చేసరికి పాజిటివ్ థింకింగ్, తనకి ఏది జరిగినా కూడా పాజిటివ్గా ఎలా ఆలోచించాలి. సెకండ్ వచ్చేసరికి, ట్యూస్డే వచ్చేసరికి ఇన్నోవేట్ థింకింగ్,
తర్వాత వెనస్డే లేటరల్ థింకింగ్, థర్స్డే వచ్చరికి క్రియేటివ్ థింకింగ్, ఫ్రైడే వచ్చరికి లాజికల్ థింకింగ్, లాజికల్గా ఆలోచించే ప్రతిదీ ఇట్లా ఇట్లా చేసాడు ఈ బిజినెస్ ఎలా జరుగుతుంది, ఇట్లా ఇట్లా చేస్తే ఎట్లా వస్తుంది అనేసి. తర్వాత విన్ విన్ థింకింగ్, ఏ కంపెనీ కూడా ఎదగాలన్నా, ఏ జాబ్ కూడా టాప్లో వెళ్ళాలన్నా, ఏ ప్రమోషన్ అన్నా కూడా ప్రతిదీ ఎక్కడ గొడవలు పెట్టకుండా ఫ్యామిలీలో కానీ, జాబ్లో కానీ, ప్రమోషన్లో కానీ విన్ విన్గా నువ్వు చేసుకుని ఇది చేసుకుందాం, ఇద్దరు సక్సెస్ అవుదాం అని విన్ విన్ థింకింగ్ మనం అలవర్చుకుంటే ఐడియాస్ పెరుగుతాయి. థింకింగ్ పవర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్తారు. అలాగా మన దగ్గర ఈ 4 వీక్స్లో అద్భుతమైన ప్రోగ్రామ్. 2 వీక్స్ 6 స్టెప్ స్కిల్స్, 2 వీక్స్ పవర్ ఆఫ్ థింకింగ్. మొత్తానికి ఒక్కసారి మన ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్తో పాటు హోటల్ మేనేజ్మెంట్ 5 years కోర్స్ చేసుకుంటే కనుక చక్కటి జాబ్, మంచి ప్యాకేజ్ని సొంతం చేసుకోవచ్చు. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సో మచ్.